ఇది ఇప్పుడు వరసిద్ధి వినాయక వ్రత కల్పం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అమ్మా కూర్చోండి. చేయకూడదు, కూర్చోండి. స్వామి దగ్గర కాదు, ఇక్కడ కూర్చోండి. ఇది మా మొహాలు పెట్టకు, వీడియో అటు పెట్టుకో, మళ్ళీ నేను ఫేమస్ అయిపోతా అట్టగా. ఏంది, ఏమైంది? ఏందో ఉన్నాయి విచిత్రంగా పైన అంత గీతలుగా ఏ చదవాలి గణేష్ మంత్రం చెప్పి కథ చెప్పు అంతే. అవన్నీ పల్లె. దీనిలో నార్మల్ పూజ ఉంటుంది, లాస్ట్లో ఇది ఏమంటారు ఏకవిసం. గమ్య అలా చేయకూడదు, గమ్య కూర్చోరా, స్వామి చేయకూడదు అని చెప్పాడు కదా నాన్న. అది దీనిలో కరెక్ట్గా ఉంది, అది తర్వాత చదువు ఇందులో చేస్తా ఫస్ట్. గమ్య వద్దు గమ్య ప్లీజ్. అబ్బా గమ్మగుండు, ఆడుకొని చిన్నపిల్లలకి ఏమున్నాయి అవన్నీ, నువ్వు వాటంతా రెస్ట్రిక్ట్ చేస్తా ఉంటా, పిల్ల అసలు దేవుడి దగ్గరికి రాదు. ఇంకా కామ్గుండు, ఆడుకొని, పిల్లలకి ఏం కాదు, పిల్లలకి ఏమైంది ఊరకే ఆడుకోవడానికి. ఆడుకో. ఆగచ్చం త్వం జగన్నాథ సురాసుర నమస్కృత అనాథనాథ సర్వజ్ఞ విఘ్నరాజ కృపాంకురు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆవాహయామి. గోపాత్వం సర్వలోకానాం ఇంద్రాదీనం విశేషతః. భక్తాదారిద్ర్య విచ్ఛేత్తః ఆసనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. రత్నసింహాసనం సమర్పయామి. సర్వతీర్థ సముద్భూతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజ గృహాణేదం భగవన్ భక్తవత్సల. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఆర్ఘ్యం చ ఫల సంయుక్తం గంధపుష్పాక్షతైర్యుతం గణాధ్యక్ష నమస్తేస్తు గృహాణ కరుణానిధే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. వినాయక నమస్తుభ్యం. త్రిదశైరభివందిత గంగోదకేన శుద్ధేన శీఘ్రమాచమనం కురు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. దద్యాజ్య మధు సంయుక్తం మధుపర్కం మయా హృతం గృహాణ సర్వలోకేశ గణనాదా నమోస్తుతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మధుపర్కం సమర్పయామి. పయోదధి ఘృతైర్యుక్తం శర్కరా మధు సంయుతం పంచామృతేన స్నపనం క్రియతాం గణనాయక. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. గంగా చ యమునా తుంగా గోదావరి సరస్వతి శుద్ధోదకముమా పుత్ర స్నానార్థ ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రమిదం దేవా దివ్యకాంచన సన్నిభం సర్వప్రద గృహాణేశ లంబోదర హరాత్మజ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వస్త్రం సమర్పయామి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ చారు సర్వజ్ఞ భక్తానాం వరదో భవ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. నానావిధాని దివ్యాని నానారత్నోజ్వలాని చ భూషణాని గృహాణేశ పార్వతీ ప్రియనందన. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆభరణం సమర్పయామి. కస్తూరి చందనం చైవ కేసరేణ సమన్వితం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీగంధం ధారయామి. రక్తాక్షతాంశ్చ దేవేశ గృహాణద్విరదానన లలాటఫలకే చంద్ర తస్యోపరి చ ధార్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఉద్యద్భాస్కర సంకాసం
సంధ్యావరుణప్రభం వీరాలంకరణం దివ్యం సింధూరం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సింధూరం సమర్పయామి. మాల్యాదీని స్కందీని మాల్యతాదీని చ ప్రభో మయా హృత్యాని పుష్పాని ప్రతిగృహ్ణీష్వ శంకర. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుష్పం సమర్పయామి. అది రివర్స్ పెట్టేసి ఇటు పెట్టాలి అది. అయాస పడితే వేస్తుంది. ఇంకా చాలే. చాలు మా ఇంకా చాలు తల్లి. నేను నానిస్తాడు సరేనా. అబ్బో. తీసానా. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జానుని పూజయామి. ఇప్పుడే ఈ పూలు. ఓం అఖువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హేరంభాయ నమః. కటిం పూజయామి. ఓం కామారి సూనవే నమః. నాభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గౌరీసుతాయ నమః. స్తనౌ పూజయామి. ఓం గణనాథాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. నానబెట్టు కొంచెం పెట్టాలి నాన్నకి. పెట్టు. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. ఓం వక్త్రం కమ్యా. ఆ పిల్లకి ఎందుకు ఇచ్చా కుంకుమ? ఏం కాదు కానీ పులుచుకోవచ్చు. ఓం విఘ్నహంత్రే నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. ఓం గణాధిపాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. చూడు. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. పూలై. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిప్రియాయ నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీబలప్రదాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవానికార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్త విఘ్న వినాశకాయ నమః. కాలుతుంది వదులు. దాంతో పట్టుకుని చక్క పైన పెట్టు. ఇది మట్టి అంతగా కాలుతుంది. మట్టిది. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్త విఘ్న వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం చతురాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం బ్రహ్మవిత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధార్చిత పదాయ నమః. ఓం బీజపూరకాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం గదినే నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం విద్వత్ప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం ఇక్షుచాపద్రుతే నమః. ఓం అబ్జోత్పల్కరాయ నమః. ఓం శ్రీదాయ నమః. ఓం శ్రీహేతవే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాధిభృతే నమః. ఓం జటినే నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం అమరేశ్వరాయ నమః. ఓం
నా యజ్ఞోపవీతవే నవీతినే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం రామార్చిత పదాయ నమః ఓం శ్రీ ఓం వ్రతినే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం త్రయీకర్తే నమః ఓం సామఘోష ప్రియాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం గణపాయ నమః ఓం స్థిరాయ నమః ఓం వృద్ధాయ నమః ఓం సుభగాయ నమః ఓం సురాయ నమః ఓం వాగీసాయ నమః ఓం సిద్ధిదాయ నమః ఓం ధూర్వాబిల్వపర్యాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం కృతాగమాయ నమః ఓం సమాహితాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శ్రీప్రదాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తికాంక్షితాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం కేవలాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం మాయాముక్తాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మనిష్టాయ నమః ఓం భయవర్జితాయ నమః ఓం ప్రమత్వదైత్యభయదాయ నమః ఓం వ్యక్తమూర్తయే నమః ఓం అమూర్తకాయ నమః ఓం పార్వతీ శంకరోత్సంగ ఖేళనోత్సవ లలనాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం వరమూషక వాహనాయ నమః ఓం హృష్టస్థుతాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం మహాగణాధిపాయ నమః ఓం మహాగణాధిపతయే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఆ బుక్ ఇవ్వు ఆ బుక్కి ఏకవింశతి ఇప్పుడే ఆకులు అతను చేస్తుంది ఆకులు ఏమంటే ఆకులు అజూడు ఎట్టగా ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం సమర్పయామి ఓం ఉమాపుత్రాయ నమః. నాకు కనిపించలా, నేను చదువుతా వేయలేను, నేను ఇట్ట వేస్తాను, నువ్వు వేయలేకపోతే కుర్చెత్తాయి. ఆ పిల్లని ఇటు కూర్చోబెట్టుకో, జాలే గది కుర్చెత్తాయి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం హరసూనవే నమః దతూరాపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్ర సమర్పయామి. ఓం వటవే నమః దాడి కాంచనమీపత్రం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువాకపత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః సింధూవారపత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః ఓం జాజీపత్రం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి. ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. తర్వాత చూడు మొహం నట్టు పూసుకుందాం. ప్రసాదాలు చంద్రమామనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణద్వాయురజాయత.
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. పూగీఫలైశ్చ కర్పూరై నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. పూగీఫలం అంటే అరటిపండా? ఏ పండైనా పెట్టచ్చు. కూర్చోమ్మరా. పోసుకోపో పైకి ఎత్తుకో, అది సరిగా ఎత్తుకో. అదేంటిది? అపరాధ క్షమాపణ. అయ్య కాదులే ఇవన్నీ. ఫస్ట్ వ్రతక చదవాలి. చేతులు పట్టుకో. ఆ పిల్లని కూడా వీలు. ఆ అమ్మాయి ఉండదు పేసి. గమిట్రా, ఇదిగో ఇది పట్టుకున్నారా, కూర్చోరా. రాదంటలే నువ్వు చదువు. ఇప్పుడు అమ్మాయితో పెట్టుకుంటే అవదులే. వినాయక వ్రత కథ. సూత మహాముని సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయములను వివరించుటకు మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి ఇంటికి పంపేశాడు. అప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలు పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడికి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్గాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తన చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చగా లోపల నుంచి శివుడు బయటికి వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్తని విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా శివుడికి లోపల
శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోపెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకు ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు 3 లోకాల్లో పుణ్యనదుల్లో స్నానాలు చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదేనా? మీ పాద సేవకుడిని, నా యందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది అన్ని తీర్థాల్లో తిరిగి స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విజ్ఞాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశములలో వాళ్ళు విఘ్నేశ్వరుడికి తన స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది. కానీ చేతులు మాత్రం భూమికి ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఆ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడికి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నున్నగవుతాయన్న సామెతను అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపలి కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది. అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవనారంభించాడు. అది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తన భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాప నింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాప నిందలను గూర్చి పరమేష్ఠికి తెలిపారు. అతను సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమా మహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్లే అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతోంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుని చూడకూడదు అని చెప్పింది.
అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్తగా తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడు నారదుని దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలం అయింది. ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు చంద్రుని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సర్వాజిత్తు సూర్యవరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతని మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిరుమందహాసంతో సరే అని అన్నాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతివార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని, శ్రీకృష్ణుడే నా తమ్ముని చంపి ఆ రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, భల్లూకం కాలిజాడలు కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకు కట్టుబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూసిన వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోరాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై, దేవాది దేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను సంహరించిన శ్రీరామచంద్రుని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు నీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమైంది, ప్రాణాలు త్వరలో పోనున్నాయి, జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు, నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించారు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తమ కుమార్తెను కూడా ఇచ్చారు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యం మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు, మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధాన సౌనకాది మునులు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ వ్రతమును చేసినచో విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనమును, సంతానార్థులు సంతానమును, వివాహము కోరువారు వివాహమును, మోక్షమును కూడా పొందుదురు. అన్ని వర్ణముల వారు స్త్రీ పురుషులెల్లరూ ఈ వ్రతమును చేయవచ్చును.
సింహప్రసేనమవధి సింహో జాంబవతా హత సుకుమారకమరోది తవ హ్యేష సమంతక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. వేయాలా పైన వేసుకోవాలా ఇది వేసుకో ఆపలనెత్తుకోడి. ఓకే నువ్వు అయ్యొద్దు మా వేసుకోకూడదు. అక్షింతలు వేసుకోవాలి. అక్షింతలు ఇవి అటుకులు. అక్షింతలు అంటే పసుపు చల్లుతుంది. అటుకులు వేసుకోవాలి రచి మీద. ఇదిగో మా వద్దు అట్లా వేసుకోకూడదు. ఇవి తినేవి అవి నెత్తిన వేసుకోకూడదు ప్లీజ్. థ్యాంక్ యూ మమ్మీ కొంచెం అంట తిను. నువ్వు తినమ్మలో నువ్వు అంట తిను. గమ్మి గంట వాయిస్తావా? గంట వాయిద్దారా ఇటు అది